లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండే. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అది కూడా ఇత పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి, ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని, ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చి సూర్యచంద్రులు ఇద్దరిని దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ వింటికి కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చొని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్లిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరమిచ్చాను. విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు. ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని 4 శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్ లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం మన క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగి, అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం పెడుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగి, మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు, వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు, మరమ్మత్తు చేయడానికి. ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు. స్వామివారు అది విని అన్నారు, ఎక్కడ విరిగిపోయింది, ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు. ఈ తిరిగిరుపక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు. ఓ, ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి రథానికి విరిగింది. ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తి వెడుతుంటే మళ్ళీ విరిగింది. 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి, అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు. వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ తిరు అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు. కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది. అలా బాగు చేశారు. ఇక ఆగలేదు, వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది.
విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్లి అర్చకుడికి ఇస్తాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసి. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి కొబ్బరికాయ కొట్టాలి.